హలో గైస్ నమస్తే. రీసెంట్ గా అల్లు సిరీస్ నటించిన బడ్డీ సినిమా రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బడ్డీ మూవీ విశేషాలు తెలుసుకుందాం. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? నాకైతే ఈ సినిమా పెద్దగా బాగలేదనిపించింది, యావరేజ్ టాక్. ఈ సినిమా కోసం అల్లు సిరీస్ టికెట్ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. ఎంత టికెట్ రేటు తగ్గిస్తే ఏంటి, సినిమాలో కంటెంట్ లేనిది ఎవరు చూడరు. ఇది యావరేజ్ సినిమా. ఈ సినిమా పరంగా తమిళంలో ఒక సినిమా కూడా రావడం జరిగింది. ఆర్య నటించిన టెడ్డీ సినిమా. ఆ టెడ్డీ సినిమాకి ఈ సినిమా సేమ్ యాస్టేజ్ గా ఉండడం వల్ల ఈ సినిమాని ప్రేక్షకులు ఎవరు చూడట్లేదు. సేమ్ యాస్టేజ్ గా ఉండడం వల్ల కంటెంట్ కూడా అదే కంటెంట్ తీసుకొని సినిమా చేయడం వల్ల ఈ సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమాలో కొత్త కంటెంట్ తో మేము సినిమా తీసాము అని అల్లు సిరీస్ చెప్పినా గానీ ఈ సినిమా సేమ్ యాస్టేజ్ గా టెడ్డీ సినిమాకి ఈ సినిమా రిమేక్ గా ఉంది. ప్రేక్షకులకి ఈ సినిమా అస్సలు అంతగా నచ్చలేదు. ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ సినిమాలో ఎక్కడైనా కొంచెం క్లైమాక్స్ సీన్ అయినా ఇంటర్వెల్ సీన్ అయినా బాగుంటది అనుకుంటే ఎక్కడ ట్విస్ట్ అనేది లేకుండా పోయింది. ఒక చనిపోయిన లేడీ ఒక టెడ్డీ బేర్ లోకి ఆత్మ వచ్చి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించడం జరిగింది. అంటే ఎవరైనా ఆత్మ బయటకు వస్తే, ఎవరైనా మనిషి చనిపోతే ఆత్మ బయటికి రావడం సహజం. కానీ ఈ సినిమాలో మనిషి చనిపోకుండా కోమలో ఉన్న ఆత్మ అనేది బయటకు వచ్చి టెడ్డీ బేర్ లో ప్రవేశించి హీరో దగ్గరికి వెళ్ళడం వల్ల అట్లా సినిమా అనేది కంటిన్యూ సాగడం జరుగుతుంది. ఈ సినిమా అనేది తమిళంలో వచ్చిన టెడ్డీకి రిమేక్ గా ఈ సినిమా యాస్టేజ్ గా తెలుగులో కన్వర్ట్ చేసి తీయడం జరిగింది. నాకైతే ఈ సినిమా యావరేజ్, పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎంత టికెట్ రేట్లు తగ్గించిన సినిమా మాత్రం చూడడానికి ఎవరు వెళ్ళట్లేదు. ఈ సినిమా మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చులే కానీ పెద్దగా ఎంటర్టైన్మెంట్ నాకని ఏం అనిపించలేదు. యాక్షన్ సీన్స్ కానీ ఇందులో పెద్దగా ఏమీ లేవు. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇందులో పెద్దగా ఆకట్టుకోవడం ఏమీ లేదు. ఈ సినిమా నాకైతే యావరేజ్ టాక్ అనిపించింది. మీరు ఈ సినిమా చూసే ముందు నా ఛానల్ ని ఒక సబ్స్క్రైబ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, ఇలాంటి మరిన్ని మూవీస్ రివ్యూలు మీ అందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.